श्रीमते रामानुजाय नमः। श्रीमते निगमान्त महादेशिकाय नमः। श्रीमदादिवंश षडगोप इतीन्द्र महादेशिकाय नमः। श्रीमते श्री लक्ष्मी नृसिंह दिव्यपादुकासेवः शिवं षडगोप श्री नारायण इतीन्द्र महादेशिकाय नमः। श्रीमते शिवं षडगोप श्री रंगनाथ इतीन्द्र महादेशिकाय नमः। यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुग्मव्यामोहदस्तदितराणि ऋणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दैकसिन्धोः रामानुजस्य शरणौ शरणं प्रपद्ये। అందరికీ కొత్త సంవత్సర యుగాది శుభాకాంక్షలు. ఈరోజు కొత్త సంవత్సరం కదా. సో మనమందరూ ఈ సంవత్సరంలో స్వామివారి కృప వల్ల, ఆచార్య కృప వల్ల అందరూ తృప్తిగా ఆనందంగా ఉండాలి. అన్ని ఇంట్లో తృప్తి ఆనందం కొలువై ఉండాలి. స్వామివారు అమ్మవారితో అంతరోడ హృదయంలో వారి వారి ఇంట్లో కొలువై ఉండాలని నా ఆచార్యుల పాదాల బృందంలో ప్రార్థన చేసుకొని, ఒక ముఖ్యమైన విషయం ఈరోజు మనం చూడకపోతున్నాము. ఆనందం అంటే ఈ జీవాత్మ మనందరికీ ఆనందం రావాలి, ఆనందం ఉండాలి, మనందరూ ఆనందంగా ఉండాలి కదా. అది అందరికీ ఇష్టం. దీనిలో ఒకరికి తేడా లేవు. ఆనందం నాకు వద్దు చెప్పిన వారు లోకంలో ఎవరు లేవు. అందరూ ఆనందంగా ఉండాలి. ఇందులో ఆళ్వారు వరకు అదేదాం. ఒకే విషయం ఏంటంటే ఏదో ఆనందం అదేదా మనకి ఆళ్వారికి డిఫరెన్సెస్. మనకి ఏదో ఒక ఇవాళ మంచి డబ్బు వచ్చిందండి, లేకపోతే ఇవాళ మనకి మనం కోరిక నెరవేర్చండి మనకి ఆనందం. ఆళ్వారికి అంతే స్వామివారి దర్శనం దొరికింది ఆనందం. అలాంటి ఆనందం అని అందరికి కావాలి. ఆనందం అందరికి కావాలంటే ఎక్కడి నుంచి ఆనందం తీసుకోవాలి? ఎప్పుడు ఆనందంగా ఉండాలంటే ఎలా? ఏదో కష్టం రోగంలో వస్తుందే ఉంది స్వామి, మన ఆనందంగా ఎలా ఉండవచ్చు అంటే ఒక ముఖ్యమైన విషయం మనం ఇప్పుడు బ్రహ్మసూత్రం నుంచి, వేదం నుంచి మనం తెలుసుకుపోతున్నాము. ఇప్పుడు స్వామి బ్రహ్మసూత్రము, వేదము ఇదన్నీ జ్ఞాన మార్గం కదా. సన్యాసం చేసుకోండి, మీరు అన్ని విషయాలు వదిలేసుకొని మీరు ఉండాలి, అలాంటి విషయం చెప్పడం కదా వేదము. బ్రహ్మసూత్రం అంటే వేదాంత అర్థం అన్ని చెప్పకూడదన్న బ్రహ్మసూత్రం. అది స్వామి శ్రీభాష గారు రామానుజారు భాష రాశారు. అలాంటి విషయం కదా బ్రహ్మసూత్రం. దాని నుంచి మనం ఎలా ఆనందంగా ఉండవచ్చు, అది ఎలా తెలుసుకోవాలంటే బ్రహ్మసూత్రంలో ఒక ముఖ్యమైన అధికరణం అంటే చాప్టర్ ఆనందమయాధికరణం. అంటే ఉపనిషత్తులో, తైత్తిరీయ ఉపనిషత్తులో ఉన్న ఒక వర్డ్, అది జీవాత్మ గురించా పరమాత్మ గురించా అదన్నీ విచారం, అది వదిలేయండి. మనకు అది ఇప్పుడు కావాల్సిందంటే అది ఒక కన్క్లూషన్ ఏంటంటే ఆ ఉపనిషత్తులో చెప్పబడిన ఆత్మ పరమాత్మ ఎలా చెప్పింది? పరమాత్మ అంటే ఆనందమయన్ అని చెప్పింది. పరమాత్మ ఎలా ఉన్నారు అంటే ఎప్పుడు ఆనందంగా ఉన్నారు. ఆనందం బ్రహ్మే దివ్యజానాద్. ఆనందం దా బ్రహ్మం, పరబ్రహ్మమాన శ్రీమన్నారాయణన్ అంటే ఆనందం. సో అదే ఆనందమయ అధికరణంలో ఒక విషయం చెప్పవచ్చు. అంటే తత్తేతు వ్యపదేశాచ, ఇది ఒక సూత్రం. ఇది ఏం చెప్పిందంటే ఒక జీవాత్మ ఆనందంగా ఉండాలి అంటే జీవాత్మ కూడా ఆనందంకి ఎవరి కారణం అంటే పరమాత్మదా కారణం చెప్పింది. హోహిక్వాయాద్ అప్రాణ్యాద్ యదేశ ఆకాశ ఆనందో నశ్యాద్ ఏహక్వాయంజా భవతి. అదొకటి ఇదే ఆనందమయాధికరణంలో ఇప్పుడు మనము ఎదురు చూసుకోవడం అంటే అదే అధికరణంలో లాస్ట్ సూత్రం. మొత్తం 8 సూత్రాలు ఉన్నాయి. లాస్ట్ సూత్రం అస్మిన్ నస్యచ తద్యోగం శాస్తి. అంటే
ఈ జీవాత్ముడికి ఆ పరమాత్మోడ సంబంధం ఉండడానికి ఆనందం ఈ జీవాత్మకు ఉంది. జీవాత్మకి పరమాత్మవాన ఆనందమయనోడ లింక్ ఉంది కదా, ఆ లింక్ వల్ల ఆనందమయనాన ఆ పరమాత్మ ఈ జీవాత్మకి తన ఆనందం ఇస్తున్నారు. ఇది కూడా క్రిస్పాన మీనింగ్. వేదంలో ఒక మాట ఉంది, ఉపనిషత్తు, రసో వై సహ రసహ్యేవాయం లబ్ధానందీ భవతి. అంటే ఈ ఆనందం ఉంది కదా, ఈ ఆనందం పరబ్రహ్మతికి ఎప్పుడు పూర్ణంగా ఉంది. పరమాత్మ ఎలా ఉన్నారంటే రసహ్యేవాయం, రసో వై సహ, ఎప్పుడు ఆనందంగా జాలిగా ఉన్నదన్న పరమాత్మ. నవ్వుతో ఆనందంతో తృప్తితో ఉన్నవారే పరమాత్మ. అంటే ఇదే మన అమ్మాయి వారు తిరువాయుమొழிలో సువయన్ తిరువెన్ మనాలన్ అని అన్నారు. స్వామివారికి రాసిత్యం. మీరు ఒకే నిమిషం కన్ను మూసుకొని కన్ను మంచిగా ఓపెన్ చేయండి. కన్ను ఓపెన్ చేసి ఈ ప్రపంచం అన్నీ చూడండి, మీ చుట్టూ తిరగండి, చూడండి. ఎన్నో రకరకాల కలర్స్, రంగులు, రకరకమైన వస్తువులు, రకరకమైన చెట్లు, రకరకమైన గాలి, ఇదన్నీ ఎక్కడ ఇంత దూరం ఒక డిఫరెంట్ వెరైటీயான విషయాలు చేయాలంటే చేసిన వారికి రాసిక్యం ఉండాలి. మీరు ఒక పదార్థం ఇంట్లో చేస్తున్నాం, కుకింగ్ చేసినప్పుడు కూడా కుకింగ్ ఒక విధం ఉంది, కుకింగ్ ప్రజెంట్ చేయడం ఒక విధం ఉంది. మనము ఇంట్రెస్ట్ ఉన్నవారు, అందులో రాసిక్యం ఉన్నవారు వెరైటీగా కుకింగ్ వస్తుంది. వాళ్ళు రోజు చేసిన అదే సాంబారు, రసము, చారు చేయడు. వాళ్ళు ఏం చేస్తారు, దాంట్లో కొంచెం డిఫరెంట్గా చేస్తారు. ఎందుకు? వాళ్ళకున్న రాసిక్యం, దాంట్లో ఉన్న ప్రేమ, దాంట్లో వాళ్ళకున్న దట్ ఎంజాయ్మెంట్, దట్ లవ్ టువర్డ్స్ ద జాబ్. ఇది ఏం చెప్తారంటే స్వామివారికి ఆనందం ఎప్పుడు ఉంది. ఇంకా ఆనందం బ్రహ్మణో విద్వాన్ నా పిబేతి కుద చనేతి. అంటే ఎవరు పరబ్రహ్మమాన శ్రీమన్నారాయణ ఆనందమును తెలుసుకున్నారో, విద్వాన్ అంటే తెలుసుకున్నారో, వారికి ఎప్పుడు ఎద చూసియం భయం లేదు. లబ్ధ్వానందీ భవతి. అదే ఆనందం బ్రహ్మణో విద్వాన్ నా పిబేది, పిబేదన భయం, నా పిబేది కుదచనేతి. భయం ఉండదు, పదట్టం ఉండదు, వాళ్ళకి టెన్షన్ ఏమి ఉండదు. ఇప్పుడు ఇదన్నీ నేను చెప్పిన కదా స్వామి, ఇదన్నీ చెప్పినారు మీరు, దీని నుంచి నేను ఏం తెలుసుకోవాలి అంటే, కొత్త సంవత్సరం మన అందరమే స్వామివారోడ ఎప్పుడు కనెక్షన్లే ఉండాలి. ఆనందం వారికి, స్వామివారికి ఎలా ఉందంటే ఆనందం ఎప్పుడు ఓవర్ఫ్లోగా ఉంది స్వామివారికి, లోపల పెట్టడానికి కాదు. ఇంకొకటి వేదం ఏం చెప్పింది తెలుసా, స్వామివారుల ఆనందం ఎంత దూరం ఆనందం, అదే ఆనందంతో ద టాప్ మోస్ట్ మీటర్ లెవెల్ ఏది నేను చూడాలి అని వేదం ఏం చేసింది, స్వామివారి ఆనందం మెషర్ చేయడానికి పోయింది. కానీ లాస్ట్గా ఏం చెప్పింది తెలుసా, యథోవాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ ఆనందం బ్రహ్మణో విద్వాన్. నా నోటికి, నా మనసుకి, నా వాకుకి ఆ ఆనందం దగ్గరన కూడా లేదు. యథోవాచో నివర్తంతే అప్రాప్య మనసా. ప్రాప్యం అంటే ఇట్స్ బిలో ద లెవెల్, వీ క్యాన్ మెషర్ ఇట్. అప్రాప్య నా మనసుకు ఎట్టాద దూరంలో ఉంది, ఎక్కడో ఉంది. ఇది స్వామి వాళ్ళ ఆనందం. సో ఓవర్ఫ్లోయింగ్ ఆన ఒక విషయం స్వామివారి దగ్గర ఆనందం. అది మనం ఏం చెయ్యాలంటే ఆ స్వామివారోడు ఎప్పుడు మన కనెక్షన్లే ఉన్నాం అంటే ఆ ఆనందం మనకు కూడా వస్తుంది. సో ఎలా మనము స్వామివారితో కనెక్షన్లో ఉండాలి స్వామి అంటే,
పెద్ద కష్టపడే అవసరమే లేవు. మన అంత దూరం కష్టపడకూడదు. కానీ స్వామివారు ఒక్కొక్క ప్రతి ఊరిలో అర్చావతారంలో విగ్రహంతో కొలువై ఉన్నారు. ఈ యుగాది రోజు మనందరికీ ఆయన దగ్గర ఉన్న ఆనందం మనకు కావాలి కదా. అది ఎవరి దగ్గర అడగాలి? ఎవరి దగ్గర ఇప్పుడు మనకు ఒకరు కావాలంటే ఎవరి దగ్గర ఉందో వాళ్ళ దగ్గర అడిగితే వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు మనకు కావాలి, అందరికీ ఏం కావాలి? ఆనందం కావాలి. ఆనందం ఇంకొకటి అంటే మనం ఒక దగ్గర అడుగుతున్నామంటే వాళ్ళ దగ్గర అది ఎక్కువ ఉండాలి. ఉండే వాళ్ళు మనకి ఇస్తారు. వాళ్ళ దగ్గర తక్కువ ఉందంటే వాళ్ళు ఇవ్వడానికి కుదరదు. ఎక్కువ ఓవర్ఫ్లోగా ఉన్న వాళ్ళ దగ్గర అడగాలి కదా. ఇప్పుడు మనందరూ ఏం చేయాలి? పక్కన ఉన్న గుడికి వెళ్ళండి, స్వామివారి నమస్కారం చేయండి. మన కోసమే గుడిలో ఉన్నారు. ఒకే ప్రార్థన చేయండి, స్వామి ఆనందం బ్రహ్మే దివ్యజానాథ్. మీరే ఆనందం కదా, ఆనందం బ్రహ్మ, మీరే ఆనందం కదా. మీకున్న ఆనందంలో ఒక చేతి తీసేసి నా పైన కూడా వేయండి స్వామి. అలాంటి ప్రార్థన చేయండి. ఏం చేయాలి? దేవుడి దగ్గర వెళ్ళండి, అర్చన చేయండి. స్వామి మీకున్న ఆనందము, మీ భక్తుడు కదా, మీ కొడుకు కదా, మీ కూతురు కదా, నాకు అదే ఆనందం ఇవ్వండి స్వామి ప్రార్థన చేయండి. ఖచ్చితంగా దేవుడు మనందరికీ ఆయన దగ్గర ఉన్న ఆనందంని అందరికీ ప్రసాదించారు. ఈ యుగాది, ఈ కొత్త సంవత్సరం అందరికీ పరిపూర్ణమైన ఆనందంగా వారు ఏ కోరిన కోరికలు ఉందో, కొన్ని వారికి లౌకికమైన కోరికలు ఉండవచ్చు, కొన్ని వారికి వైదికమైన కోరికలు ఉండవచ్చు. అన్ని కోరిన కోరికలన్నీ నెరవేరి స్వామివారోడ పరిపూర్ణ కృప అందరికీ రావాలని ప్రార్థన చేసుకొని, మన ఆచార్య వారి కృపలు అందరికీ రావాలని మన ఆచార్యుడ పాదాల ప్రార్థన చేసుకొని, శ్రీమదే రామానుజాయ నమః, శ్రీమదే నిగమాంత మహాదేశికాయ నమః, శివదే శివం జడగోప శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికాయ నమః.